I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు ఈ లైవ్ ఛానల్లో BHIC 133 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 CE2 1707C ఈ బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 3 ఏంటి అంటే ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ప్రాంతీయ రాజ్యాలు అనే అంశం మీద ఈ లైవ్ ఛానల్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ప్రాంతీయ రాజ్యాలు, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ యూనిట్ 3వ యూనిట్ను దాని మీద మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. హిస్టరీలో మరి BHIC 133 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 3 అది ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ అంటే ప్రాంతీయ రాజ్యాల మీద అవి ఆవిర్భావం ఎలా జరిగింది, మరి వాటికి ఏమేమి ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఉన్నాయి, మరి అవి పాన్ ఇండియా అంటే పెద్ద సామ్రాజ్యంగా ఎందుకు రాలేకపోయినాయి, వాటి నేచర్ ఆఫ్ స్వభావం ఏంటి అనే అన్నిటి కూడా మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. మనం ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావము అంటే యూనిట్ నెంబర్ 3 ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే మనకు జాగ్రఫికల్ కండిషన్స్ మీద, మౌంటైన్స్, రివర్ బ్యారియర్స్, నదులు, మరి ఈ అన్ని భారతదేశంలో ఉన్న ప్రాంతాలను లోకల్ జోన్స్గా చేస్తుంది. ఈ జాగ్రఫికల్ కండిషన్స్ అయినటువంటి జియోపొలిటికల్ కండిషన్స్ అంటారు. దాన్ని జియోపొలిటికల్ కండిషన్స్ ప్రకారంగా ఈ ప్రాంతీయ రాజ్యాలు జియోగ్రఫికల్ ఆస్పెక్ట్ మీద, మరి ఈ పర్వతాల మీద నదులు, మరి ఈ కొన్ని ప్రాంతాలను సపరేట్గా చేయడం జరుగుతుంది. ఆ విధంగా జియోపొలిటికల్ కండిషన్స్ మీద ఈ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం జరిగింది. మన భారతదేశంలో మరి ఎన్నో ప్రాంతాలు వాటి చుట్టూ పర్వతాలతోటి లేదా నదులతోటి, మరి ఏదో పీఠభూములు, ఎత్తైన పీఠభూమితోటి, ఘాట్స్ తోటి, ఈ విధంగా ప్రాంతీయ రాజ్యాల జియోపొలిటికల్ కండిషన్స్ ప్రకారంగా ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడతాయి అనేటువంటిది ఒక అంశం, ఒక థియరీ. ఇంకోటి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడడానికి ఇంకొక థియరీ ఏంటంటే క్లాన్ బేస్డ్ మీద. అంటే రాజపుత్రులు చూడండి, రాజపుత్రులు ఒక క్లాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక క్లాన్ అంటే ఒక జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక జాతి నుంచి ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు. లాంగ్వేజ్ అంటే ఆ భాష ఆధారంగా, జాతి ఆధారంగా కూడా మరి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా భారతదేశంలో ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రాంతీయ రాజ్యాలు నార్త్ ఇండియాలో ఎట్లా వచ్చినాయి అనేది మొట్టమొదటిసారి ఈ ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ ప్రాంతీయ రాజ్యాలు మరి పెద్ద సామ్రాజ్యంగా ఎందుకు ఏర్పడలేదు అనే దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ప్రాంతీయ రాజ్యాలు మరి పాన్ ఇండియన్ రాజ్యంగా, పెద్ద సామ్రాజ్యంగా ఎందుకు ఏర్పడలేదు అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనైక్యత, ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవటం, అనైక్యత ఉండటం, ఈ యొక్క ప్రాంతీయ భేదాలు ఉండటం, మరి
ఈ అనైక్యత ప్రాంతీయ భేదాలు ఉండటంతో హిందూ రాజ్యాలు అన్నిటి కూడా ముస్లింలు వచ్చేదాకా ప్రాంతీయ రాజ్యాలు ఎన్నో ఉన్నాయి ఉత్తర భారతదేశంలో, కానీ అవన్నీ కూడా ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడకపోవటానికి గల కారణం ఏంటంటే ప్రాంతీయ భేదాలు. మరి వాళ్ళ మధ్యలో తగాదా, మరి భాషాపరంగా ఈ విధంగా క్లాన్ పరంగా భేదాలు ఉండటం, వాళ్ళ మధ్యలో అనైక్యత ఉండటం, ఒకరి పరస్పరం దాడులు చేసుకోవటం, మరి ఆ విధంగా దాడులలో వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు నష్టపోవటం, పెద్ద సామ్రాజ్యంగా ఎదగకపోవటం గల ముఖ్యమైన కారణం అని చెప్తున్నారు. పాన్ ఇండియన్ ఎంపైర్ ఎదగకపోవడానికి ఇలా కారణాలు జరిగినాయి. ఏంటి? ప్రాంతీయ కొట్లాటలు, ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతం ఎప్పుడు కొట్లాటలే. మరి యుద్ధ నైపుణ్యం పెంచుకున్నారంటే యుద్ధ నైపుణ్యం పెంచుకున్నారు. అవతల భారతదేశంలో అవతల యుద్ధ నైపుణ్యం టెక్నిక్స్ బాగా పెరుగుతున్న సమయంలో ఇక్కడ మన ప్రాంతీయ రాజ్యాలు యుద్ధ నైపుణ్యాన్ని పెంచుకోలేదు. మరి వార్ టెక్నిక్స్ కానీ వార్ వెపన్స్ కానీ మోడర్నైజ్ చేసుకోలేదు, ఆధునికత చేసుకోలేదు. ఆ విధంగా మరి బయట భారతదేశంలో జరిగినటువంటి పరిణామాలను వీళ్ళు సరిగ్గా అంచనా వేసుకోకపోవడంతో ఈ ప్రాంతీయ రాజ్యాలు వాళ్ళ మధ్యలో ఉన్న అనైక్యత, మరి ఎడతెగని వాళ్ళ మధ్యలో ఉన్న పోట్లాట వల్ల బయట జరిగే విషయాలు తెలుసుకోకపోవటం ఒకటి. మరి చిన్న చిన్నగా ఒక ప్రాంతాన్ని తర్వాత ఒక ప్రాంతాన్ని ముస్లింలు ఆక్రమించిన దాకా వీళ్ళు అనైక్యతగా ఉండటం జరిగింది. ఆ విధంగా పెద్ద సామ్రాజ్యం, హిందూ సామ్రాజ్యము పాన్ ఇండియన్ ఎంపైర్ రాకపోవడానికి గల కారణం అని చెప్తున్నారు. ఆ విధంగా మరి ప్రాంతీయ రాజ్యాలుగా వచ్చినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటిది సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా. సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియాలో సెంట్రల్ ఇండియాలో అంటే సెంట్రల్ ఇండియాలో మాల్వా సెంట్రల్ ఇండియాలో ఉంటుంది. మాల్వాను పరిపాలించేటువంటి వాళ్ళు మాల్వా సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటిది మాల్వా. రెండవది జాన్పూర్, ఇది రెండు కూడా సెంట్రల్ ఇండియాలో ఉంటాయి. ఆ తర్వాత ఈస్టర్న్ ఇండియాలో ఏముంటాయంటే బెంగాల్, ఒడిస్సా, మరి అదేవిధంగా అస్సాం అండ్ కల్పి, అస్సాం, కమతా, అహోం, ఇవి ఈస్టర్న్ ఇండియాలో వచ్చినటువంటి ప్రాంతీయ రాజ్యాలు. ఈ మాల్వాను సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి మాల్వాను మొదట ముస్లింలు పరిపాలించలేదు, హిందువులే పరిపాలనలో ఉన్నది. ముస్లింల దండయాత్రతోటి ఈ మాల్వా రాజ్యము హిందువుల నుంచి ముస్లింలకు వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఈ మాల్వా అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిన దాకా ఈ మాల్వా హిందువుల ఆధిపత్యంలో ఉన్నది. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఆక్రమణతో అల్లావుద్దీన్ గుజరాత్ను ఆక్రమించాడు, మాల్వాను ఆక్రమించాడు. ఆ విధంగా హిందువుల నుంచి ముస్లిం గవర్నర్ను అపాయింట్ చేసినాడు ఇక్కడ. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మాల్వా ముస్లిం గవర్నర్ల పాలనలోకి వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి మాల్వా పీఠభూమి అంటారు, దీన్ని ఎత్తైన పీఠభూమి లాగా ఉంటుంది మాల్వా సెంట్రల్ ఇండియాలో. ఈ మాల్వా పీఠభూమిలో ముస్లింలు గవర్నర్ అపాయింట్ చేయబడ్డారు. ఎవరితోటి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ విధంగా ముస్లింలు మరి ఆ పరిపాలన మాల్వాలో, ఆ తర్వాత జాన్పూర్లో కూడా మరి జాన్పూర్కి ఎప్పుడు కొట్లాట జరిగేది. జాన్పూర్కు మరి మాల్వాకు గుజరాత్ను కూడా ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ పట్టుకొని ఆ గుజరాత్ ఏంటంటే గుజరాత్లో సీ పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్, భారతదేశం ట్రేడ్ అండ్ కామర్స్ అక్కడి నుంచి పోతుంది. కాబట్టి గుజరాత్ స్టేట్ను, మాల్వా స్టేట్ను, మరి సెంట్రల్ ఇండియాలో ఉన్న ఇంకోటి జాన్పూర్ స్టేట్ను
ఈ ముస్లింల ఢిల్లీ సుల్తాన్ల పాలనలోకి వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ఆ ముస్లిం గవర్నర్ అపాయింట్ చేస్తే వాళ్ళు ఇండిపెండెంట్ ప్రకటించుకొని ఆ ప్రాంతాల్లో పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా ముస్లింలు పోయిన తర్వాత ఏది ఈ యొక్క ఎవరు ఈ తైమూర్ దండయాత్ర 1398 తైమూర్ ఇన్వేషన్ ఆఫ్ ఢిల్లీ మీద దండయాత్ర చేసేటప్పటికి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు తైమూర్ 1398 సిఈలో. సో సిఈఆర్ ఏడీలో ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ గవర్నర్ ఎవరు, ముస్లిం గవర్నర్ అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో అపాయింట్ చేసినారని చెప్పాను కదా. సో కాబట్టి అక్కడ ఉన్నట్టు ముస్లిం గవర్నర్లు మాల్వాను పరిపాలించే వాళ్ళు అనుకోండి, జాన్పూర్ పరిపాలించే వాళ్ళు అనుకోండి, గుజరాత్ను పరిపాలించేటువంటి ముస్లిం గవర్నర్లు అందరూ కూడా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. ఆ విధంగా మాల్వా ఇండిపెండెంట్ అయింది, ఆ తర్వాత జాన్పూర్ ఇండిపెండెంట్ అయింది. ఈ విధంగా ఈ రెండింటి మధ్యలో కూడా కొట్లాట జరుగుతుంది. మాల్వా నుంచి జాన్పూర్కు మధ్యలో కూడా కొట్లాట. మరి మాల్వాకు గుజరాత్ కూడా ముస్లిం గవర్నర్ ఇండిపెండెంట్ అయ్యిండు, అతని మధ్యలో కూడా కొట్లాట. ఈ మూడింటి మధ్యలో కొట్లాట జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ముస్లిం బౌద్ధూర్ షా అనే ముస్లిం గవర్నర్లు పరిపాలన చేస్తున్నారు. ఆ విధంగా ఈ అన్నిట్లో ఎక్కువగా బలమైనది ఏంటి అంటే గుజరాత్. ఎందుకు ట్రేడ్ అండ్ కామర్స్ అక్కడ బాగా బలంగా ఉన్నది కాబట్టి అక్కడ గుజరాత్ పెద్ద సామ్రాజ్యంగా, పెద్ద రాజ్యంగా ఏర్పడింది. ఆ తర్వాత గుజరాత్ మాల్వాను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది, మాల్వా మరి జాన్పూర్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. ఈ విధంగా మూడింటి మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉన్నది. సో ఇది ముస్లిం గవర్నర్లు ఏది తైమూర్ దండయాత్ర 1398 తర్వాత ముస్లింలు ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం క్షీణ దశలో వీక్ అయిపోయింది, బాగా బలహీనం అయిపోయింది. ఆ బలహీనమైనటువంటి టైంలో ఇవన్నీ ఇండిపెండెంట్ రాజ్యాలుగా, ముస్లిం రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత మరి ముస్లింలు ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, ఆ తర్వాత మరి సయ్యద్ లోడీస్ పరిపాలనలో ఇది బాగా బలహీనం అయిపోయి ఇండిపెండెంట్ మళ్ళీ ప్రకటించుకున్నారు ముస్లిం గవర్నర్లు. ఎక్కడ జాన్పూర్, గుజరాత్, మరి మాల్వాల్ మళ్ళా ఈ ముస్లిం గవర్నర్లు మరి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఇక్కడ మళ్ళీ. సో మరి ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి బాబర్, హుమాయూన్ కాలంలో ఇవన్నీ వాళ్ళ చేతిలో రాలేదు. ఆ తర్వాత హుమాయూన్ తర్వాత వచ్చినటువంటి అక్బర్ కాలంలో మళ్ళీ ఇవి మొఘల్ సామ్రాజ్యంలో భాగాలు అయిపోయాయి. మరి ముస్లిం గవర్నర్లు ముస్లింల పరిపాలనలోనే ఉన్నాయి. ఏది ఈ ప్రాంతాలన్నీ, ఏది జాన్పూర్ ప్రాంతం అనుకోండి, మాల్వా ప్రాంతం, మరి గుజరాత్ ప్రాంతం. మరి గుజరాత్ ప్రాంతం ఎప్పుడంటే మొట్టమొదటిసారి ఢిల్లీ సుల్తాన్ల కన్నా ముందు చాళుక్యుల పరిపాలన ఉండేది. ఆ తర్వాత మరి నాదిర్ షా దండయాత్ర 1398 తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ ముస్లిం గవర్నర్ను అపాయింట్ చేసినాడు. ఆ తర్వాత ముస్లిం గవర్నర్ను ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. ఆ విధంగా ముస్లిం పరిపాలనలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చినటువంటి యొక్క ఈ 3 రాజ్యాలు ముస్లిం కాలంలోనే ముస్లిం రాజ్యాలుగానే ఉండినాయి. మరి ఆ తర్వాత మొఘల్ ఆధీనంలోకి ఎప్పుడు వచ్చినాయంటే ఇవి అక్బర్ కాలంలో, బాబర్ కాలంలో రాలేదు, హుమాయూన్ కాలంలో రాలేదు, అక్బర్ కాలంలో ఈ ప్రాంతాలు మళ్ళీ మొఘల్ సామ్రాజ్యంలో భాగాలైనాయి. ఆ తర్వాత మరి ముస్లిం రాజ్యాలుగా, ఇవి ప్రాంతీయ రాజ్యాలుగా, ముస్లిం రాజ్యాలుగా ఇండిపెండెంట్ వీక్ మొఘల్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్ రాజ్యాలుగా ఏర్పడే. ఆ విధంగా ప్రొవిన్షియల్ రాజ్యాలు ఈ 3. దాని తర్వాత ఈస్టర్న్ ఇండియాలో ముఖ్యంగా బెంగాల్ హుసేన్ షాహీ డైనాసిటీ ముస్లిం గవర్నర్. ఇది ఎవరే అంటే మొట్టమొదటిసారి బక్తియార్ ఖల్జీ అంటే గోరీ మహమ్మద్కు రైట్ హ్యాండ్ అయినటువంటి వాడు కుతుబుద్దీన్ ఐబక్. వాడు
ఢిల్లీ గవర్నర్గా మరి కమాండర్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఫోర్సెస్, ముస్లిం ఫోర్సెస్ కమాండర్ ఇన్ చీఫ్ ప్రకటించబడ్డాడు. ఢిల్లీ గవర్నర్గా మరి పరిపాలన అతని ఆధీనంలోకి అయింది. ఆ టైంలో ఈ మహమ్మద్ గోరీ పీరియడ్లో బక్తియార్ ఖల్జీ అనేవాడు 1205లో ఏది ఈ యొక్క బెంగాల్ను ఆక్రమించుకొని అక్కడ ముస్లిం గవర్నర్ను అపాయింట్ చేశారు. కానీ ఈ బెంగాల్ చాలా దూరంగా ఉండటంతో ఆ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మరి ముస్లిం గవర్నర్లు మరి ఇండిపెండెంట్ ప్రకటించుకొని దాదాపుగా స్వతంత్రంగానే పరిపాలించుకున్నారని చెప్పవచ్చు. ఎవరు? ముస్లిం గవర్నర్లు. బెంగాల్ వెళ్ళినటువంటి ముస్లిం బక్తియార్ ఖల్జీ ఆధీనంలోకి, ఖల్జీ పీరియడ్లో గోరీ మొహమ్మద్ ఆధీనంలోకి వచ్చినటువంటి యొక్క భూభాగం మరి బక్తియార్ ఖల్జీ తర్వాత అది ముస్లింల ఆధీనంలో ఉన్నది. ఆ తర్వాత మరి కానీ ముస్లింల ఆధీనంలో ఉన్నప్పుడు, ముస్లిం గవర్నర్ల ఆధీనంలో ఉన్నప్పటికీ బెంగాల్ పెద్ద రాజ్యంగా బీహార్ దాకా విస్తృతం అయినప్పటికీ, అది ముస్లిం గవర్నర్లో ఉన్నప్పటికీ మరి ఆ ముస్లిం గవర్నర్లు స్వతంత్రం ప్రకటించుకొని స్వతంత్రంగా మరి దాదాపుగా స్వతంత్రంగానే రూల్ చేసినారు బెంగాల్. ఎందుకంటే చాలా దూరంగా ఉంటుంది జాగ్రఫికల్గా, అది మరి సెంటర్ దగ్గరగా లేదు కాబట్టి బెంగాల్ పరిపాలించేటువంటి వాళ్ళు దాదాపుగా ఇండిపెండెంట్గానే పరిపాలించారు. ఎవరు? ముస్లిం గవర్నర్. మళ్ళీ అది ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మరి బాల్బన్ కాలంలో మరి మళ్ళీ ఆ బెంగాల్ ఏరియాను మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ల ఆధీనం తర్వాత తైమూర్ దండయాత్రతోటి 1390 తైమూర్ షా దండయాత్రతోటి మళ్ళీ అది ఇండిపెండెంట్ గవర్నర్గా ముస్లిం గవర్నర్ పరిపాలనలోకి పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి పరిపాలనలోకి వచ్చిందంటే బాబర్ తర్వాత హుమాయూన్ పరిపాలనలో మరి బెంగాల్ వచ్చింది. మళ్ళీ అమ్మడి వెళ్ళిపోయి అది షేర్ షా సూర్యవంశం ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇది అక్బర్ కాలంలో మళ్ళీ మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. ఇది బెంగాల్ ప్రావిన్స్. మరి అది ఆ బెంగాల్ ప్రావిన్స్ కాకుండా అస్సాం ఏరియా కామరూప ఏరియా, అస్సాం ఏరియా, అహోం, చిటియాగ్ అనే ట్రైబల్స్ పరిపాలిస్తుంది. అహోముల పరిపాలన, మణిపూర్ ఈ యొక్క ఇండిపెండెంట్గా హిందూ ట్రైబల్స్ పరిపాలించే వాళ్ళు అహోం ట్రైబల్స్, చిటియాగ్ ట్రైబల్స్. ఈ ట్రైబల్స్ ఏది ఫార్ ఈస్ట్, ఈ ఈస్టర్న్ ఇండియాలో అహోమ్స్ మరి చిటియాగ్ అనే ట్రైబల్స్ పరిపాలనలోకి వచ్చింది. అస్సాం ఏరియా బెంగాల్ తర్వాత ఉన్న ఏరియా ఇది కామరూప ఏరియా, అహోమ్స్ పరిపాలించారు. ఆ విధంగా హిందూ ట్రైబల్ చీఫ్స్ పరిపాలనలోకి వచ్చినది ఈ రీజియన్. మరి అది కాకుండా ఇంకా ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఒడిస్సా ప్రాంతం, జాజానగర్ ప్రాంతం, ఒడిస్సా ప్రాంతం. మొట్టమొదట్లో ఈ ఒడిస్సా ప్రాంతం ఎవరి ఆధీనంలో? ఈస్టర్న్ గంగాస్, హిందూ రాజుల కాలంలో ఉండే ఒడిస్సా ప్రాంతం ఈస్టర్న్ గంగాస్. కానీ ఢిల్లీ సుల్తాన్లు బాగా బలమైన తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇది మరి కొంతకాలం ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇది కూడా ఒడిస్సా ప్రాంతం. కానీ తర్వాత ఇండిపెండెంట్ అయి మళ్ళీ అక్కడ గజపతి రాజులు పరిపాలించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఇది కూడా స్వతంత్రం ప్రకటించుకొని మళ్ళీ హిందూ రాజులు మళ్ళీ వచ్చారు. మొట్టమొదటి ఈస్టర్న్ గంగాస్ హిందూ రాజులు ఏది కోనార్క్ సూర్య దేవాలయం, మరి ఈ యొక్క కోనార్క్ టెంపుల్స్, బలభద్రాజ టెంపుల్, సూర్య దేవాలయం, మరి ఈ హిందూ దేవాలయాలను కట్టించిన ఈస్టర్న్ గంగాస్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత టెంపరీగా కొన్ని సంవత్సరాలు ఇది ముస్లిం పరిపాలనలోకి పోయినప్పటికీ మళ్ళీ ఇండిపెండెంట్గా
స్వతంత్రం పొంది గజపతుల కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత నాదిర్ షా దండయాత్ర తర్వాత తైమూర్ ఈ తైమూర్ 1398 దండయాత్ర తర్వాత మరి ఇది మళ్ళీ ఇండిపెండెంట్ ప్రకటించుకొని మరి ఇక్కడ మళ్ళీ ఏది గజపతులు పరిపాలనలోకి వచ్చారు. ఆ విధంగా గజపతులకు విజయనగర రాజులకు కంటిన్యూస్గా యుద్ధం జరిగింది. ఆ విధంగా గజపతులు ఎక్కడ దాకా రాజమండ్రి దాకా కృష్ణా నది దాకా ఆక్రమించుకున్నారు గజపతి రాజు, ఒడిస్సా రాజు, కళింగ రాజులు. సో ఆ విధంగా గజపతి రాజులకు, కృష్ణదేవరాయలకు, విజయనగర రాజులకు ఎడతెగని యుద్ధాలు జరిగినాయి. ఈ గజపతి రాజులు కొండపల్లి దాకా ఆక్రమించుకున్నారు. కానీ విజయనగర రాజుల వాళ్ళను మరి వెనకకు నెట్టేసి కృష్ణా నది బార్డర్గా రాజమహేంద్రవరం అవతల మాత్రమే ఉంచారు. మిగతాది గజపతి రాజులు, విజయనగర రాజులు, కృష్ణదేవరాయ కాలంలో సంధి చేసుకున్నారు. అతని యొక్క రాజు డాటర్ని ఇచ్చాడు కృష్ణదేవరాయలకు. సో ఆ విధంగా సంధి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గజపతులకు విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత గజపతి రాజులు ఎవరికంటే ఈ ప్రాంతాలను, కోస్టలాంధ్ర ప్రాంతాలను మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి బహుమనీయులకు అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా బహుమనీయులకు మరి గజపతులకు మధ్యలో కూడా యుద్ధాలు జరిగినాయి. ఈ విధంగా ప్రాంతీయ యుద్ధాలు, ఎడతెగని యుద్ధాలు జరగటం వల్ల ఈ రాజులు బలహీనమైపోయినారు. ఆ విధంగా మరి ఆ తర్వాత నెమ్మదిగా మరి ఢిల్లీ సుల్తాన్ తర్వాత మొఘల్ ఆధిపత్యంలోకి అక్బర్ కాలం దాకా ఈ ప్రాంతాలు మరి హిందూ రాజుల చేతుల్లో ఉన్నాయి. ఆ తర్వాత అక్బర్ తర్వాత నార్త్ ఇండియాను అక్బర్ చేతిలోకి వెళ్ళింది. ఆ విధంగా నార్త్ ఇండియాను మొత్తం మొఘళ్ళ పరిపాలనలోకి వచ్చింది. కానీ ఈ యొక్క అస్సాం ఏది కామరూపా ప్రాంతాలు మాత్రం రాలేదు. ఈ యొక్క బెంగాల్ ప్రాంతం వచ్చింది, ఒడిశా ప్రాంతం వచ్చింది. కానీ అక్బర్ మొఘళ్ళ పరిపాలనలోకి ఆ ఈస్టర్న్ ప్రాంతాలు మాత్రం, ట్రైబల్ ఏరియాలు మాత్రం రాలేదు. ఆ విధంగా అక్బర్ పరిపాలనలో ఈ యొక్క మళ్ళీ మొఘల్ ఆధీనంలోకి వచ్చినటువంటి యొక్క మరి ఈ బహుమని రాజ్యం మరి గజపతుల మధ్యలో కూడా యుద్ధాలు జరిగింది. మరి ఈ యొక్క ఆంధ్ర కళింగాను మాత్రం బహుమనీయులకు అప్పచెప్పారు గజపతి రాజులు. ఈ విధంగా గజపతుల మధ్యన, బహుమనీయుల మధ్యన హోరాహోరీ యుద్ధం జరిగి వాటిల్లో గజపతుల యొక్క కింది భాగాలన్నింటినీ కూడా, ఒడిశా యొక్క కింది భాగాలన్నీ కూడా బహుమనీయులు ఆక్రమించుకున్నారు. సో ఈ విధంగా ప్రాంతీయ రాజ్యాల మధ్యన కొట్లాటలు. మరి ఆ తర్వాత ప్రాంతీయ రాజ్యాలు ఇంకా ఏర్పడ్డాయి. ఏంటంటే ఇంకా ప్రాంతీయ రాజ్యాలు ఇప్పుడు సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా తర్వాత నార్థన్ ఇండియా అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియాలో కూడా మనకి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ నార్థన్ ఇండియాలో ముఖ్యమైనది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యము 11వ శతాబ్దంలో 12వ శతాబ్దంలో హిందూ రాజుల ఆధీనంలో ఉంది. హిందూ రాజులు పరిపాలించారు. ఇది జమ్మూ కాశ్మీర్. 12వ శతాబ్దం, 13వ శతాబ్దం, మరి 14వ శతాబ్దం, మరి శతాబ్దంలో 1420 దాకా ఇది హిందూ రాజుల ఆధిపత్యంలో ఉన్నది జమ్మూ కాశ్మీర్ ప్రాంతీయ రాజ్యం. ఆ విధంగా జమ్మూ కాశ్మీర్ రాజ్యం హిందూ కళలకు, హిందూ వారసత్వం ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ రాజ్యం 1420 తర్వాత 1420 ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఈ ప్రాంతాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఈ ప్రాంతాన్ని మళ్ళీ ముస్లింల పరిపాలనలోకి వచ్చి అప్పటి నుంచి ముస్లిం గవర్నర్లు అపాయింట్ చేయబడ్డారు ఈ ప్రాంతంలో. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్.
సో ఆ విధంగా ముస్లిం గవర్నర్ల చేతిలోకి పోయింది జమ్మూ కాశ్మీర్. అంతకుముందు హిందూ రాజుల చేతిలో ఉండేది. ఆ తర్వాత ముస్లిం రాజులు వచ్చినారు, ముస్లిం గవర్నర్లే. మరి జమ్మూ కాశ్మీర్ ఎట్లాంటి భాగం అంటే ఈ యొక్క ఎత్తైన పర్వతాలు ఉన్నటువంటి భాగం. పర్వతాలు చుట్టూ ఉన్నాయి, పర్వతాలు ఈస్ట్లో, వెస్ట్లో, నార్త్లో హిమాలయాస్, సౌత్లో రివర్స్ అండ్ పర్వతాలు ఉండటం వల్ల జాగ్రఫికల్గా ఈ భాగాన్ని సపరేట్ చేస్తూ ఉన్నది. జాగ్రఫికల్ కండిషన్స్ ఈ ప్రాంతాన్ని సపరేట్ చేయడం వల్ల ఇక్కడ సపరేట్ ప్రొవిన్షియల్ రూల్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే జాగ్రఫికల్ కండిషన్స్ వల్ల మరి ఈ ప్రాంతాన్ని ఐసోలేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ రాజ్యం, బలమైన ప్రాంతీయ రాజ్యం ఏర్పడింది. మొట్టమొదట హిందూ రాజులు పరిపాలించారు. ఆ తర్వాత 1420 తర్వాత ముస్లిం గవర్నర్ల పరిపాలనకు వచ్చింది. అయినప్పటికీ ఇది స్వతంత్రంగా మరి పరిపాలన సాగించింది ఈ ప్రాంతంలో. మరి ఈ ప్రాంతం నుంచి మిగతా ప్రాంతాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ జాగ్రఫికల్ కండిషన్స్ దానికి అనుకూలంగా లేవు. కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే సపరేట్గా ఉన్నది. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళ యొక్క ప్రాంతంగా ఉన్నది. ఆ కాలంలో తైమూర్ దండయాత్రతో మళ్ళీ స్వతంత్రం అయింది. దాదాపుగా ఇక్కడి గవర్నర్స్, ఇక్కడి రాజులు ఇండిపెండెంట్ గా పరిపాలించుకున్నారు. స్వతంత్రంగా రాజ్యాన్ని చేశారు. ఇక్కడ ప్రావిన్షియల్ రాజులు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రావిన్షియల్ రాజులు దాదాపు స్వతంత్రంగానే పరిపాలించారని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క జాగ్రఫికల్ కండిషన్స్ దానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి స్వతంత్ర పరిపాలనలో, రాజుల పరిపాలనలో, స్వతంత్ర ముస్లిం గవర్నర్ల పరిపాలనలో ముస్లిం గవర్నర్లే ముస్లిం రాజులుగా ప్రకటించుకొని పరిపాలన చేశారు. ఆ విధంగా ముస్లిం గవర్నర్ల పాలనలో ఉన్నది. ఆ తర్వాత మొఘల్ కాలంలో వచ్చే వరకు ఈ మొఘల్లో ఉన్నటువంటి ముస్లింలు అక్బర్ కాలంలో, మరి ఆ తర్వాత కాలంలో ఇది జహాంగీర్ కాలంలో ఇది మొఘల్ ప్రాంతంలో ఒక ప్రావిన్స్గా ఏర్పడింది. ఆ విధంగా ఈ జహాంగీర్ షాలిమార్ గార్డెన్స్ ఇక్కడ కట్టాడు. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో ఈ వింటర్ ఏరియా, ఇంటర్ ప్యాలెస్ ఇక్కడ జన్మించుకున్నాడు జహాంగీర్. ఆ విధంగా అక్బర్ జహాంగీర్ కాలంలో మళ్ళీ ఇది మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తర్వాత మరి నెమ్మదిగా ఇది ఔరంగజేబ్ కాలం వచ్చేవరకు ఇది స్వతంత్రంగా ముస్లిం గవర్నర్ పరిపాలనలో వచ్చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క మరి ప్రాంతీయ రాజ్య పరిపాలన. ఆ తర్వాత మొట్టమొదటిలో హిందూ రాజులు, ఆ తర్వాత ముస్లిం గవర్నర్లు రాజులుగా ప్రకటించుకొని పరిపాలన చేశారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఏరియా సెంట్రల్ ఇండియా ఆర్ వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి ఏరియా ఇంకోటి ఏంటి అంటే రాజపుతానా కింగ్డమ్స్ లో రాజపుత్రులు పరిపాలించారు. రాజపుత్రులు నేను ఇంతకుముందే అనుకున్నా, రాజపుత్రులు క్లాన్ బేస్డ్ అంటే తెగ బేస్డ్గా ఊనులు దండయాత్ర మైగ్రెంట్స్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఊర్జన ప్రతిహార రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి యొక్క వాళ్ళు, ఊర్జన ప్రతిహార, చందేలాస్, మరి పారామారాస్ ఆఫ్ ఢిల్లీ, చౌహాన్స్ ఆఫ్ ఢిల్లీ, వీళ్ళు ఈ రాజపుత్రులు. మరి తైమూర్ ఈ రాజపుత్రుల కింగ్డమ్స్, ఈ రాజపుతాన ఏరియాలో మళ్ళీ ఢిల్లీ సుల్తాన్లు ఎప్పుడైతే తైమూర్ దండయాత్రతోటి 1198 వీక్ అయిందో అప్పుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఈ రాజులు. మరి ఇవి ఎట్లా ఏర్పడ్డాయి అంటే మొట్టమొదటిగా ఈ రాజపుత్రులు క్లాన్ బేస్గా టికా అనేటువంటి ఒక సోషల్ బేస్ ఉన్నది వీళ్ళకి. టికా అంటే ఏంటంటే ఒక చీఫ్కు, వాళ్ళ ఎల్డర్ చీఫ్కు వాళ్ళు అంతా సబ్మిట్ చేస్తూ వాళ్ళు బోగా అనేటువంటి పన్ను చెల్లించేవారు. ఆ విధంగా క్లాన్ ట్రైబల్స్, రాజపుత్రులు ట్రైబల్స్ అంతకుముందు వేరే ట్రైబల్ బిల్స్, అంతకుముందు హిందూ ట్రైబల్స్ బిల్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పోయిన తర్వాత ఈ రాజపుతాన ఏరియాలో రాజపుత్ర ట్రైబల్స్ వచ్చినారు.
ఈ ట్రైబల్స్ ఏంటి అంటే ఎలా రూల్ చేసినట్టు రాజపుతాన ట్రైబల్స్, రాజపుతాన ఏరియాలో ట్రైబల్స్ మేర్వార్ ప్రాంతంలో మేర్వార్ ప్రాంతంలో ఈ ట్రైబల్ చీఫ్స్కు వాళ్ళు ఏది ట్రైబల్ క్లాన్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళు సబార్డినేషన్ ఒప్పుకొని వాళ్ళు ఒక పన్ను చెల్లించేవాళ్ళు. ఆ పన్ను భోగా అంటారు. దాన్ని ఏది ఈ ఒక చీఫ్ని ఎన్నుకొని అంటే ఒక వాళ్ళందరి మీద పరిపాలన చేయడానికి ఒక బాగోగులు చూడడానికి ఒక పెద్ద చీఫ్ వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఎన్నుకొని అతనికి అందరు లొంగి ఉంటారు, అతనికి ఒక పన్ను చెల్లిస్తారు. ఆ విధంగా ట్రైబల్ చీఫ్ నెమ్మదిగా ట్రైబల్ రాజు అయినాడు. ఆ విధంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. భోగా అనేటువంటి పన్ను చెల్లించే వాళ్ళు ఈ టికా అనేటువంటి సోషల్ బేస్ అంటే ఏంటంటే దీనికి టికా అంటే ఏంటంటే వాళ్ళు ఈ చీఫ్కు మేము ఆ సబార్డినేషన్గా ఉంటామని ఒప్పుకొని వాళ్లకు ఈ చీఫ్స్కు ఒక భోగా అనేటువంటి ఒక పన్నును చెల్లిస్తుంటారు. అంటే ఆ యొక్క దాని ప్రకారంగా వాళ్ళు ఆ యొక్క చీఫ్కు గౌరవించి చీఫ్ నెమ్మదిగా ఏమైందంటే చీఫ్ నెమ్మదిగా కొంత ఆర్మీని ఏర్పాటు చేసుకొని వీళ్ళ యొక్క చీఫ్ యొక్క ఈ ఒక ముఖ్యమైన విధి ఏంటంటే ఈ ట్రైబల్ రక్షించడం, ఇతరుల దాడుల నుంచి ట్రైబల్ రాజపుత్ర ట్రైబల్ను రక్షించడం, ఇంకా వాళ్ళ వెల్ఫేర్ చూడటం. వాళ్ళు ఈ రెండింటిని రక్షించడానికి ఇతర ట్రైబల్స్ నుంచి ఇతర దండయాత్రలను రక్షించడానికి మరి వాళ్ళ వెల్ఫేర్ చూసినందుకు వాళ్ళు ఒక భోగా అనేటువంటి పన్ను చెల్లించేవారు. దాంతో నెమ్మదిగా ఈ రాజపుత్ర చీఫ్స్ ఒక సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నెమ్మదిగా రాజులుగా మారారు. ఎవరు? రాజపుత్రులు రాజులుగా మారారు. మిగతా రాజపుత్ర ట్రైబల్స్ ఏంటిగా మారారంటే పీజెంట్స్గా మారారు. పీజెంట్స్ రైతులుగా మారారు. ఆ విధంగా రైతులుగా మారి వాళ్ళు వ్యవసాయం చేస్తూ భోగా అనేటువంటి పన్ను వాళ్ళు చెల్లిస్తూ వాళ్ళ చీఫ్ మరి వాళ్ళ కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ రక్షణ కల్పిస్తూ వాళ్ళ వెల్ఫేర్ని చూస్తుంటాడు. ఆ విధంగా ఏర్పాటైనవే రాజపుత్ర రాజ్యాలు. క్లాన్ బేస్డ్. క్లాన్ అంటే వాళ్ళ యొక్క తెగకు సబార్డినేషన్గా ఉన్నాడు. తెగను తమంతట తాము రక్షించుకోవటం ఆ తెగలు. సో ఆ విధంగా తెగల రాజ్యాలు వచ్చిన రాజపుత్ర రాజ్యాలు అంటే రాజపుత్ర తెగల రాజ్యాలు వచ్చాయి. ఆ తెగల రాజ్యాలే నెమ్మదిగా ఈ చీఫ్స్ అనే వాళ్ళు రాజులుగా మారారు. స్టాండింగ్ ఆర్మీ వచ్చింది. మరి వాళ్ళు వెల్ఫేర్ చూసినారు. మరి అవతల రాజు నుంచి రక్షించారు ఆ రాజపుత్రులు. ఆ విధంగా మరి మిగతా రాజపుత్రులు ఏంటంటే వాళ్ళందరూ కూడా మిలిటరీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. రాజపుత్రులు మిలిటరీ ట్రైనింగ్, రాజపుత్రులు యోధులైనటువంటి వాళ్ళు అందరూ కూడా మిలిటరీ ట్రైనింగ్, వాళ్ళ విద్యలో ఒక భాగంగా మిలిటరీ ట్రైనింగ్ ఉండేది. ఆ విధంగా యోధులైనటువంటి వాళ్ళు మిలిటరీ ట్రైనింగ్ రాజుకు సహాయపడేవారు. ఆ విధంగా మరి వాళ్ళు తెగలుగా బలమైన రాజపుతాన ఏరియాలో మేవార్ రాజ్యాన్ని ఎవరు? గుహిల్లాస్, సిసోదియాస్ పరిపాలించారు. గుహిల్లాస్ మొట్టమొదటి రాజపుత్ర రాజ్యాలు అయితే గుహిల్లా రాజవంశం, ఆ తర్వాత సిసోదియా రాజవంశం. ఇది పెద్ద రాజవంశం. రాజపుతాన ఏరియాను మొట్టమొదటిసారి డిస్టర్బ్ చేసినటువంటి వాడు ఎవడంటే గుహిల్లా పరిపాలనను అంతమొందించిన వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్ మేవార్ ప్రాంతాన్ని మార్వార్ ప్రాంతాన్ని మరి మేవార్ ప్రాంతాన్ని ఆక్రమించిన అల్లావుద్దీన్ ఖిల్జీ మరి రాజపుత్రుడు. ఆ తర్వాత మొఘలుల కాలంలో ఈ మేవార్ రాజులు రాణా ప్రతాప్ సింగ్, అక్బర్ కూడా లొంగిపోలేదు. ఆ తర్వాత అక్బర్ తర్వాత 1605 దాకా ఈ మేవార్ను పరిపాలించినటువంటి సిసోదియా రాజవంశం వాళ్ళు రాణా ప్రతాప్ సింగ్ 1617లో అక్బర్ తర్వాత ఈ
మొఘల్ సామ్రాజ్యంలో భాగమైనవి. ఆ విధంగా రాజపుత్ర రాజ్యాలు దాదాపుగా ఇండిపెండెంట్గా ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రం ముస్లింల ఆధీనంలోకి పోయినాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ ప్రకటించుకొని మొఘళ్ళ కాలంలో అక్బర్ కాలంలో మరి రాజపుత్ర రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యంలో భాగాలయ్యాయి. ఆ విధంగా మేవార్ రాజ్యం, మార్వార్ రాజ్యం, రాథోర్స్ పరిపాలించారు. మార్వార్లు రాథోర్స్ పరిపాలించారు. రాథోర్ తర్వాత ఈ విధంగా మరి రాజపుత్ర రాజ్యాలు బలమైన రాజ్యాలుగా మరి రాజపుత్రులు మరి ఎప్పుడైతే బలమైన రాజులు వచ్చారో, ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘలు కానీ బలమైన రాజులు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు సబార్డినేషన్ ఒప్పుకొని ఇండిపెండెంట్గా రాజ్యాలను పరిపాలించారు. కానీ ఎప్పుడు కూడా మరి ఈ పరిపాలన నుంచి వైదొలగలేదు. కొన్నిసార్లు సామంతులుగా పరిపాలించారు, కొన్నిసార్లు ఇండిపెండెంట్గా ప్రకటించారు. ఎప్పుడైతే వీక్ రూలర్ వస్తాడో ఆ టైం సెంట్రల్ అథారిటీ వీక్ అయినప్పుడు రాజపుత్ర రాజ్యం స్వతంత్రం ప్రకటించుకున్నాయి. సెంట్రల్ అథారిటీ స్ట్రాంగ్గా ఉండి అక్బర్ కాలంలో, ఆ తర్వాత జహాంగీర్ కాలం వచ్చే వరకు మళ్ళీ ఇవి సామంత రాజ్యాలుగా, సబార్డినేట్ కింగ్స్గా రాజపుత్ర రాజ్యాలు రాజపుత్రుల ఆధ్వర్యంలోనే పరిపాలించబడ్డాయి. ఈ రాజపుత్ర ఏరియాలో ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి డెజర్ట్ వీళ్ళకు అనుకూలంగా ఉన్నది. రాజస్థాన్ యొక్క ఈ యొక్క డెజర్ట్ మరి వాళ్ళకు అనుకూలంగా డెజర్ట్లో ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్రిబ్యూటరీస్ లేదా నదులు మరి ఈ రాజపుత్రులు సెటిల్ అయి అగ్రికల్చర్ చేస్తూ ఆ విధంగా వాళ్ళ చీఫ్స్కు అండగా ఉంటూ ఆ రాజపుత్ర రాజ్యాలు దాదాపుగా ఇండిపెండెంట్గా ఉన్నాయని చెప్పచ్చు. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే వెస్ట్రన్ ఇండియాలో ముఖ్యమైనటువంటిది గుజరాత్ ఏరియా మొట్టమొదటిసారి ఏది చాళుక్యుల రాజ్యంలో చాళుక్యులు ఏది మహమ్మద్ బిన్ గజ్నీ మహమ్మద్ దండయాత్ర చేసినప్పుడు చాళుక్య భీముడు పరిపాలిస్తున్నాడు. చాళుక్య శివ టెంపుల్ ఏది సోమేశ్వర టెంపుల్, చాళుక్య టెంపుల్ను ప్లండరింగ్ లూటింగ్ రేట్ చేసినాడు ఎవరు? గజ్నీ మహమ్మద్ 1025. ఆ తర్వాత మరి గోరీ మహమ్మద్ వచ్చిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో ఈ చాళుక్య రాజ్యం, గుజరాత్ రాజ్యం మరి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల ఆధ్వర్యంలోకి పోయింది. ఆ విధంగా గుజరాత్ రాజ్యం ఎట్లాంటిదంటే అక్కడ ట్రేడ్ అండ్ కామర్స్, సీ పోర్ట్స్ ఉన్నాయి గుజరాత్ రాజ్యంలో. అనిల్ ద్వారా దాని క్యాపిటల్ మరి బ్రోచ్, మరి బరుకచ్చా అనేటువంటి కొన్ని ఓడరేవు పట్టణాలు ఉన్నాయి. కాబట్టి సీ పోర్ట్ ఆధారంగా ఇది బలమైన దేశంగా గుజరాత్ రాష్ట్రం మరి గుజరాత్ రాజ్యం వెలుగొందింది. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో బహదూర్ షా అనేవాడు మరి అల్లావుద్దీన్ ఖిల్జీ అపాయింట్ చేసిన గవర్నర్ ఇండిపెండెంట్గా ప్రకటించుకున్నాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి ఆ విధంగా ఈ గుజరాత్ రాష్ట్రం మాల్వాను ఆక్రమించాలని జాలోర్ను ఈ మాల్వా జాన్పూర్ను ఆక్రమించాలని ఈ చుట్టూ సింధు మీద కూడా దండయాత్ర చేసింది. ఈ విధంగా ఎక్స్పాండ్ కావాలని ప్రయత్నం చేసింది. మళ్ళీ తర్వాత ఇది ఢిల్లీ సుల్తాన్ల తైమూర్ దండయాత్రతోటి ఇది ఇండిపెండెంట్ రాజ్యంగా, బలమైన రాజ్యంగా ఏర్పడ్డటువంటి రాజ్యాలలో అతి ముఖ్యమైనది ఏంటి అంటే గుజరాత్ రాజ్యం తైమూర్ దండయాత్ర తర్వాత ముస్లిం గవర్నర్లు, ఇక్కడ గవర్నర్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. స్వతంత్రం ప్రకటించుకున్న ముస్లిం గవర్నర్లు ఈ మాల్వాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. జాన్పూర్ను మరి ఆ తర్వాత సింధును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మరి గుజరాత్ రాష్ట్రం యొక్క వెస్ట్రన్ ఇండియాలో గుజరాత్ రాష్ట్రం. ఆ తర్వాత వెస్ట్రన్ ఇండియాలో ఇంకో రాష్ట్రం ఏంటి అంటే సింధు రాష్ట్రం.
సింధు రాష్ట్రంలో ఉన్నటువంటి సింధు మొట్టమొదటిసారి ఎవరే అంటే సింధు రాష్ట్రాన్ని ఏలేటువంటి వాడు బ్రాహ్మణాబాద్ క్యాపిటల్ ఉన్నటువంటి వాడు, దారానగరి క్యాపిటల్ గా ఉన్నటువంటి వాడు బ్రాహ్మణాబాద్ అన్నటువంటి వాడు యొక్క బ్రాహ్మణులు పరిపాలిస్తుండేవాడు. మొహమ్మద్ బిన్ కాసిం వచ్చినప్పటికీ ఇక్కడ పరిపాలన ఎవరు సాగిస్తున్నారంటే బ్రాహ్మణాబాద్ క్యాపిటల్ గా దాహర్ క్యాపిటల్ గా బ్రాహ్మణులు హిందూ రాజులు పరిపాలిస్తున్నారు. ఆ విధంగా మొట్టమొదటిసారి సింధు ఏరియాను ఆక్రమించుకొని ముస్లిం పరిపాలన ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు మొహమ్మద్ బిన్ కాసిం. 712-13లో ముస్లిం పరిపాలనలో తీసుకొచ్చాడు మొహమ్మద్ బిన్ కాసిం. ఆ మొహమ్మద్ బిన్ కాసిం హిందూ రాజును తొలగించి హిందూ రాజు యొక్క కూతురులను ఎక్కడ ఖలీఫాకు పంపాడు. కానీ ఖలీఫా తోటి ఆ కూతుర్లు ఏం చెప్పారంటే ఈ మొహమ్మద్ బిన్ కాసిం వాళ్ళతో మిస్బిహేవియర్ ప్రకటించాడని చెప్పగానే వాడు ఖలీఫా ఏం చేశాడంటే ఈ యొక్క మొహమ్మద్ బిన్ కాసిం వెనుక పిలిపించి చంపించాడు, ఆర్డర్ చేశాడు చంపడానికి. సో ఆ విధంగా మొహమ్మద్ బిన్ కాసిం పోయిన తర్వాత మళ్ళీ ఇది ఈ ముస్లిం పరిపాలన సింధు ఏరియాకు మాత్రమే పరిమితమైంది. ఇంకా మిగతా ఏరియాలోకి మరి ముస్లిం పరిపాలన చొచ్చుకొని పోలేదు. ఎందుకంటే అప్పుడు మొహమ్మద్ బిన్ కాసిం తిరిగి మళ్ళీ పిలవబడటం ఒక కారణం అయితే, అప్పుడున్నటువంటి రాజపుత్ర రాజ్యాలు బాగా బలమైన రాజ్యాలు ఉన్నాయి. ఆ విధంగా ముస్లింలు అక్కడి నుంచి ముస్లిం రాజ్యాన్ని విస్తరింపజేయడానికి అనువుగా లేకుండా పోయింది. అందుకోసం సింధు రాజ్యము ముస్లింల పరిపాలనకు వచ్చింది. ఆ విధంగా ముస్లిం పరిపాలన సింధు. మరి ఇక్కడి నుంచి వీలు కాదని చెప్పి మరి గజ్నీ గోరీ మొహమ్మద్ ఏం చేశారంటే ముస్లిం రాజ్య స్థాపన నార్త్ వెస్ట్ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో, లాహోర్, ముల్తాన్ ప్రాంతం నుంచి దండయాత్రలు మొదలుపెట్టి అక్కడి నుంచి వాళ్ళు మరి ఆఫ్ఘనిస్తాన్, మరి బెలూచిస్తాన్, అక్కడ నుంచి మరి ఖైబర్ బొలాన్ పాసులో నుంచి మరి భారతదేశంలో వచ్చి ముస్లిం హిందూ రాజ్యాలను గజ్నీ మొహమ్మద్ కొల్లగొట్టాడు. అదేవిధంగా గజ్నీ మొహమ్మద్ దండయాత్ర 17 సార్లు హిందూ రాజ్యాలు అనేక గంగా యమున మైదానంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలను కొల్లగొట్టి అంత ధనాన్ని అంత దోసుకొని పోయి ఆ గజ్నీ క్యాపిటల్ బ్యూటిఫై చేశాడు గజ్నీ మొహమ్మద్. కానీ ఆ తర్వాత గోరీ మొహమ్మద్ వచ్చాడు. గోర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గజ్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది, గోరు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గోరులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఫెరోషియస్ సెంట్రల్ ఏషియన్స్ వాళ్ళకు సెంట్రల్ ఏషియాలో ఆర్స్ బలం బాగా ఉండేది. ఆ గోరు వాళ్ళ వెపన్స్ కూడా బాగా ఉండేవి. గోరు ఏరియాలో ఆర్స్ కూడా బలంగా ఉండేది. ఆ మిలిటరీ టెక్నిక్స్ ఎక్సెల్ వల్ల వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాను దండయాత్ర చేశారు. ఆ విధంగా ఇండియాలో ఉన్నటువంటి గోరీ మొహమ్మద్ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి రాజా జయచంద్ర కనూజుని పరిపాలించేవాడు ఇన్వైట్ చేశాడు. ఆ విధంగా ఇన్వైట్ చేశాడు. ఏమనుకున్నాడంటే గోరీ మొహమ్మద్ గజ్నీ మొహమ్మద్ లాగా మళ్ళీ వెళ్ళిపోతాడు అనుకున్నాడు. ఎవరు? రాజా జయచంద్ర కనూజ్ రాజు. కానీ వాడు వెళ్ళిపోలేదు. వాడు వచ్చేటప్పుడే క్లియర్ ఎయిమ్తో వచ్చాడు. వాడు గోరీ మొహమ్మద్ భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని వచ్చాడు. కానీ గజ్నీ మొహమ్మద్ ఆ ఉద్దేశంతో రాలేదు. ఓన్లీ మరి లూట్ చేయడం కోసం, సంపదను దొంగిలించడం కోసం వచ్చాడు. కానీ గోరీ మొహమ్మద్ ఇక్కడ ముస్లిం రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. క్లియర్గా తన ఉద్దేశం ఏంటంటే ముస్లిం రాజ్య స్థాపనకు వచ్చాడు. కాబట్టి ఒకరి తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ తరైన్ వార్లో ఫస్ట్ తరైన్ వార్, సెకండ్ వార్ ఓడినప్పటికీ సెకండ్ తరైన్ వార్లో గెలిచాడు పృథ్వీరాజ్ చౌహాన్ మీద. ఆ విధంగా మరి పట్టుకున్నాడు. ఇది గోరీ మొహమ్మద్ ఢిల్లీని పట్టుకున్నాడు. ఆ ఢిల్లీ నుంచి మరి గంగా యమున మైదానంలో నుంచి కుతుబుద్దీన్ ఐబక్ను ఢిల్లీ గవర్నర్ ప్రకటించి, కమాండర్ ప్రకటించి, బక్తియార్ ఖల్జీ తోటి బెంగాల్, బీహార్ దాకా గోరీ మొహమ్మద్ ఆ ప్రాంతాలను, గంగా యమున మైదాన ప్రాంతాలను అన్నింటినీ కూడా ఆక్రమించుకున్నాడు. ఆ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన, స్లేవ్ డైనాసిటీ పరిపాలన మొదలైంది. ఆ తర్వాత ఇల్తుమిష్ కాలంలో
ఇల్తుమిష్ ఏం చేసిందంటే, ఇల్తుమిష్ ఇక్తా సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్తా సిస్టమ్, ప్రావిన్స్ను ఇక్తాస్గా. అయితే ఈ ఇక్తాస్ ఎట్లాంటి అంటే పరిపాలన, ఇక్తాస్ పరిపాలన ఏంటి? ఇల్తుమిష్ తర్వాత ఇక్తా పరిపాలన ప్రవేశపెట్టినటువంటిది ఇండియాలో మొట్టమొదటి వాడు ఇల్తుమిష్. ఇక్తా పరిపాలన ఏంటంటే ఈ ప్రొవిన్షియల్ టెరిటరీస్, రెవెన్యూ అసైన్మెంట్స్, ఈ ప్రొవిన్షియల్ రూలర్స్ ఎవరైతే ఇక్తా మీద పరిపాలన చేసే వాళ్ళను ముక్తీలు అంటారు. ఈ ముక్తీలు ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ కు ఎవ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విధంగా పర్మనెంట్ గా ఫ్యూడల్స్ గా హిందూ రాజ్యాల్లో ఉన్న హెరిడిటరీ రూలర్స్ గా, హెరిడిటరీ చీఫ్స్ గా మారలేకపోయారు. ఆ విధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేశాడు ఎవరు? ఇల్తుమిష్. ఆ తర్వాత బాల్బన్, ఆ తర్వాత మొత్తం ఢిల్లీ సుల్తాన్ ఇక్తా సిస్టాన్ ఫాలో అయినారు. ఆ విధంగా మరి ఈ యొక్క నార్త్ ఇండియాలో మరి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విషయం. తర్వాత సింధు ఏరియా, సింధు రాజ్యం కూడా ఒక రాజ్యం అని చెప్పవచ్చు. ఈ విధంగా సింధు రాష్ట్రం, మరి గుజరాత్ రాష్ట్రం, మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో మరి రాజపుతానా ఏరియాస్, మేవార్, మార్వార్, రణతంబోర్ అండ్ ఈ ప్రాంత రాజపుతానా ఏరియా మొత్తం కూడా మరి వాళ్ళ ఆధిపత్యంలోకి వచ్చినాయి. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మరి మొఘలుల పీక్ కాలంలో ఇవి ఈ వాళ్ళ ప్రాంతాలైనప్పటికీ తర్వాత స్వతంత్రంగా ప్రొవిన్షియల్ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. వీక్ రూలర్స్ ఎప్పుడైతే వచ్చారో ప్రొవిన్షియల్ రాజ్యాలుగా ఏర్పడ్డాయి, ప్రాంతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ ప్రాంతీయ రాజ్యాల్లో ఏంటి అంటే, ఈ ప్రాంతీయ రాజ్యాల్లో ఉన్నటువంటి యొక్క స్వభావం ఏంటంటే, ఈ ప్రాంతీయ రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడి ఒక పెద్ద సెంట్రల్ ఏరియాలో ఇవి లేకపోవటం ఒకటి. వీటిలో మరి ఒకళ్ళ మధ్యలో ఇంకో మధ్యలో ఆధిపత్య పోరు జరగటంతో ఈ ప్రాంతాలన్నీ మరి పెద్ద రాజ్యంగా, సెంట్రలైజ్డ్ రాజ్యంగా బలపడలేకపోయాయి. ఈ విధంగా మరి హిందూ రాజ్యాలు, రాజపుత్రాన ఏరియాలో హిందూ రాజ్యాలు, జమ్మూ కాశ్మీర్ మరి ఒడిశాలో హిందూ రాజ్యాలు, ఆ సక్సెషన్ స్టేట్ అంటే తైమూర్ ముస్లిం గవర్నర్లే స్వతంత్రంగా ఇంకేంది దక్కన్లో కూడా బహార్ ఖాన్ అనేవాడు ఏది గుల్బర్గా మీద గవర్నర్గా అపాయింట్ చేస్తే వాడు స్వతంత్రం ప్రకటించి వాడే బహుమని సామ్రాజ్యానికి స్థాపకుడైనాడు. ఆ విధంగా ముస్లిం గవర్నర్లే మరి ఈ తైమూర్ దండయాత్ర వల్ల మరి స్వతంత్రం ప్రకటించుకొని ఢిల్లీ సుల్తాన్ యొక్క సెంట్రల్ అథారిటీని ధిక్కరించారు. ఆ విధంగా సెంట్రల్ అథారిటీ వీక్ అయినప్పుడు స్వతంత్రం ప్రకటించుకునేటువంటి ప్రాంతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రాంతీయ రాజ్యాలు వీళ్ళలో ఉన్న అనైక్యత, పరస్పర దాడులు వల్ల ఈ ప్రాంతీయ రాజ్యాలుగా ఉండిపోయినాయి. కానీ ఒక పెద్ద సామ్రాజ్యంగా మరి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తాన్లు ఆధిపత్యంలోకి అన్ని పోయినాయి ప్రాంతీయ రాజ్యాలు. మళ్ళీ వాళ్ళు వీక్ అయినప్పుడు మళ్ళీ స్వతంత్రించినాయి. అట్లే మొఘళ్ళ కాలంలో, అక్బర్, జహాంగీర్ కాలంలో, షాజహాన్ కాలంలో మళ్ళీ వాళ్ళ దాంట్లోకి పోయినాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఈ విధంగా ప్రాంతీయ రాజ్యాలు, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ వచ్చినాయి. వాళ్ళ మధ్యలో అనైక్యత, కొట్లాటలు మరి ఉండటం వల్ల ఆ ప్రాంతీయ రాజ్యాలు గొప్ప రాజ్యంగా సెంట్రల్ అథారిటీ వీక్ అయినప్పుడల్లా ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ప్రాంతీయ రాజ్యాలలో కూడా కళలు పోషించబడ్డాయి. మరి ఈ యొక్క కళలు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కల్చర్, మరి అదేవిధంగా లిటరేట్స్, ప్రాంతీయ భాషలు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ భాషలు వృద్ధి చెందడం జరిగింది ఈ ప్రాంతీయ రాజ్యాల వల్ల.
ఈ విధంగా ప్రాంతీయ రాజ్యాలు కొన్ని హిందూ సక్సెషన్ స్టేట్స్ అంటే హిందూ రాజు పెద్దవాడు పోతే ఆ తర్వాత వాడు సక్సెసర్, ఎల్డెస్ట్ మ్యాన్ వాడు. ముస్లిం రాజులలో ఆ యొక్క అలాంటి పద్ధతి లేదు. ఏంటి, ఎవడు బలమైన వాడో వాడే రాజుగా ఉంటాడు. అది ముస్లిం సక్సెషన్ స్టేట్స్. అంటే నా తైమూర్ దండయాత్ర 1398 తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వీక్ కావడంతో సక్సెషన్ స్టేట్స్ నార్త్ ఇండియాలో, మరి వెస్టర్న్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో సక్సెషన్ స్టేట్స్ వచ్చినాయి. అట్లనే మొఘళ్ళ పరిపాలన కూడా, మొఘల్ పరిపాలన మరి వీక్ అయినప్పుడు కూడా మళ్ళీ ఈ సక్సెషన్ స్టేట్స్ నార్త్ ఇండియాలో, ఏది వెస్టర్న్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో రాజపుతానా, ఏది ఈ యొక్క వెస్టర్న్ ఇండియా రాజపుతానా స్టేట్స్, గుజరాత్ స్టేట్, మరి మాల్వా స్టేట్, జాన్పూర్ స్టేట్, స్టేట్, రాజపుతానా, మేవార్, మార్వార్, రణతంబోర్, జాలోర్, ఇవన్నీ కూడా రాజపూత్ స్టేట్స్ ఏర్పరిచాయి. అట్లానే జమ్మూ కాశ్మీర్, అలానే బెంగాల్, మరి ఒడిస్సా, మరి అస్సాం, కామరూపా, అహోమ్స్, ఈ విధంగా ఇండిపెండెంట్ స్టేట్స్ వచ్చినాయి. సక్సెషన్ హిందూ రాజుల కాలంలో, హిందూ రాజుల తోటి సక్సెషన్ ఏంటంటే ఎల్డెస్ట్ మ్యాన్, ఎల్డర్ ఆఫ్ ది రాజు యొక్క కొడుకి రాజు కావాలని ఉన్నది, ప్రమోజనేషన్ అంటారు. కానీ అది ఖచ్చితంగా హిందూ రాజుల కాలంలో కూడా పాటించలేదు. ముస్లింల రాజులలో మాత్రం అది ఏమాత్రం లేదు. ఎవడు బలవంతుడైతే వాడే రాజ్యానికి రాజు అవుతాడు, రాజ్యానికి వారసు అవుతాడు. అది సక్సెషన్ వార్స్ ఎక్కువ. మరి వారసత్వ యుద్ధాలు ముస్లిముల యొక్క మైట్ ఈజ్ రైట్ అనే యొక్క ఖలీఫా, ఏది ఈ ప్రొఫెట్ మహమ్మద్ తర్వాత అతను సన్నిల్లా కాకుండా ఇంకో వాడు ఖలీఫా అయినాడు బలంతో. సో ఆ యొక్క వారసత్వం నుంచి మైట్ ఈజ్ రైట్, ఎవడు బలవంతుడు వాడే రాజు అవుతాడు. ఎవడు ఆ విధంగా బలహీనుడు రాజుగాడు బలవంతుడు అవుతాడు. ఆ విధంగా ఎన్నో వారసత్వ యుద్ధాలు ముస్లింల యొక్క పరిపాలన చూడవచ్చు. అదేవిధంగా హిందువుల పరిపాలన కూడా వారసత్వ యుద్ధాలు కొన్ని జరిగినప్పటికీ, కానీ ఈ వారసత్వం ఏంటంటే రాజు యొక్క మొదటి సంతానం జరుగుతుంది. అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్. కానీ అన్నిసార్లు అది పాటించబడలేదు హిందూ రాజుల కాలంలో కూడా. కానీ మొత్తం మీద ముస్లింల కాలంలో మాత్రం అది లేదు. ఆ విధంగా హిందూ ముస్లిం రెండు కూడా సక్సెషన్ స్టేట్స్ వచ్చినాయి. రాజపుత్రులు ఎప్పుడు లొంగిపోయినప్పటికీ మళ్ళీ టెంపరీగా వాళ్ళ మొఘలాధీనంలోకి పోయినప్పటికీ మళ్ళీ అవి ఇండిపెండెంట్ రాజ్యాలుగా ప్రకటించుకున్నారు. అదేవిధంగా ముస్లిం గవర్నర్లు అపాయింట్ చేసినటువంటి ముస్లిం గవర్నర్లు మరి ఇక్తాల మీద ఉన్నటువంటి ముక్తీలు కానీ, మరి సుబాల మీద ఉన్నటువంటి సుబేదారులు అంటే సుబాను పరిపాలించేటువంటి వాళ్ళు సుబేదారులు కానీ మళ్ళీ స్వతంత్రాన్ని ప్రకటించారు. ఆ విధంగా స్వతంత్ర రాజ్యాలు ఏర్పడింది. సెంట్రల్ అథారిటీ వీక్ అయినప్పుడల్లా స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జరిగింది, మొఘళ్ళ కాలం కూడా జరిగింది. ఆ విధంగా ప్రాంతీయ రాజ్యాలు ఎన్నో ఏర్పడ్డాయి. ఈ ప్రాంతీయ రాజ్యాల్లో ఏంటి అంటే ఫ్యూడల్ అథారిటీ, నోబుల్స్ ఉంటారు, ఫ్యూడల్ అథారిటీ ఉంటుంది. ఫ్యూడల్స్ హెరిడిటరీ వారసత్వం ఉంది. హిందూ రాజుల కాలంలో వారసత్వం ఉంటుంది. ఫ్యూడల్స్ ఉంటారు. ఆ విధంగా సెంట్రల్ అథారిటీ వీక్గా ఉంటుంది. ఈ ప్రొవిన్షియల్ రాజ్యాల్లో సెంట్రల్ అథారిటీ వీక్ అయి ప్రొవిన్షియల్ రాజ్యానికి ఫ్యూడల్ సామంత రాజ వ్యవస్థ ఉండేది. సామంత రాజులు స్వతహాగా పరిపాలించుకుంటూ యాన్యువల్ కంట్రిబ్యూషన్ యానం ఇంత అనేది రాజు చెల్లిస్తూ, రాజు యొక్క ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ,
ట్రిబ్యూట్ చెల్లిస్తూ మరి ఒక సంవత్సరానికి ఇంత చెల్లిస్తూ రాజుకు సబార్డినేట్గా ఉండేటువంటి ఆచారం ప్రాంతీయ రాజ్యాల్లో వచ్చింది. ఈ విధంగా హెరిడిటరీ చీఫ్స్, హెరిడిటరీ ఫ్యూడల్స్ వచ్చారు. ఆ విధంగా హెరిడిటరీ ఫ్యూడల్స్ ప్రాంతీయ రాజ్యాల్లో ఉంది. కానీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో, సుబా సిస్టంలో కానీ, ఇక్తా సిస్టంలో కానీ సెంట్రలైజ్డ్ అథారిటీ మరి ఈ యొక్క ఇక్తాను ఏలేటువంటి ముక్తీలు కానీ, సుబాలను ఏలేటువంటి సుబేదారులు కానీ వాళ్ళు రెవెన్యూ అసైన్మెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక పరిపాలన 3-4 సంవత్సరాలకు ముక్తీల ఢిల్లీ సుల్తాన్ కాలం ముక్తీలు 3-4 సంవత్సరాలకు ఒకసారి మారేవారు. ఆ విధంగా సెంట్రల్ అథారిటీ స్ట్రాంగ్గా ఉండేది. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘల్ పీక్ స్టేజ్లో మొఘళ్ళ కాలంలో. కానీ ఈ ప్రాంతీయ రాజ్యాల కాలంలో సెంట్రల్ అథారిటీ స్ట్రాంగ్గా లేక ఈ ప్రాంతీయ రాజ్యాలు ఎన్నో రాజ్యాలుగా విడిపోయి పరస్పరం అనైక్యత వల్ల, పరస్పరం దాడులు చేసుకోవటం వల్ల ఆ రాజ్యాలన్నీ వీక్ అయిపోయి మరి ఎప్పుడైతే సెంటర్లో రాజులు బాగా బలంగా వాటికి లొంగిపోయి ఉండటం, అది హిందూ రాజులు కానీ, ముస్లిం గవర్నర్లు కానీ లొంగిపోయి ఉండటం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వీక్ అవుతారో వాళ్ళు మళ్ళీ స్వతంత్ర పరిపాలన చేశారు. కానీ గొప్ప భారతదేశం గొప్ప సామ్రాజ్యాన్ని మాత్రం నిర్మించలేకపోయినారు. గొప్ప రాజ్యాన్ని మాత్రం పాన్ ఇండియన్ ఎంపైర్ మాత్రం నిర్మించలేదు. ఈ ప్రాంతీయ రాజ్యాల యొక్క తోడ్పాటు తోటి పాన్ ఇండియా ఎంపైర్ రాలేదు. వాళ్ళ యొక్క అనైక్యత వల్ల మరి ముస్లింలు, మొఘలులు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క కేంద్రీకృత పరిపాలనను చేపట్టి బలమైన సామ్రాజ్యంగా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం, మొఘలుల సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యాలుగా ఎదగగలిగినవి. ఇది మనం ఈరోజు ప్రాంతీయ రాజ్యాలలో ఉన్న అనైక్యత, పరస్పరం దాడులు చేసుకోవడం, మరి ఈ రాజ్యాలు ఏర్పడడానికి కూడా కొన్ని మూలాలు ఉన్నాయి. ఏర్పడడానికి మూలాలు ఏంటంటే జాగ్రఫికల్ కండిషన్స్, పర్వతాలు, మరి పర్వత హద్దులు, రివర్ బ్యారియర్స్, ఇవన్నీ హద్దులతోటి, ప్రాంతీయ హద్దులతోటి, ప్రాంతీయ భాషలతోటి, ప్రాంతీయ భేదాలతోటి ఏర్పడ్డాయి ప్రాంతీయ రాజ్యాలు. అంతేకాకుండా మరి జాతుల పరంగా రాజపుత్రులు అయితే ఆ రాజపుత్ర జాతి పరంగా ఏర్పడ్డాయి. క్లాన్ బేస్డ్గా ఏర్పడ్డాయి రాజపుత్రులు. ఆ విధంగా క్లాన్ బేస్డ్గా ఏర్పడి నెమ్మదిగా ట్రైబల్స్ పరిపాలన, అందులో ఒక లీడర్ పరిపాలన చేసుకుంటూ వచ్చాడు. ట్రైబల్ క్లాన్ లీడర్, ఆ లీడర్ నెమ్మదిగా ట్రైబల్ రాజు అయినాడు. ఆ విధంగా రాజపుత్ర రాజ్యాలు, క్లాన్ అంటే వాళ్ళకి జాతి మీద గౌరవంతో వాళ్లకు సబార్డినేషన్గా ఉండటం, వాళ్ళకి పన్ను చెల్లించడం, ఆ విధంగా సోషల్ కస్టమ్. రాజు అందరి మీద గొప్ప, అందరి మీద చీప్, వాడు భగవంతునితో సమానంగా చూశారు రాజపుత్రులు. ఆ విధంగా తిక్కా సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా రాజపుత్ర రాజ్యాలు క్లాన్ బేస్డ్గా రాజ్యాలు వచ్చినాయి. ఈ విధంగా పాన్ ఇండియా రాజ్యాన్ని ఏర్పడకపోవడానికి గల కారణం వీళ్ళ మధ్యలో అనైక్యత, అవతల ఉన్నటువంటి టెక్నిక్స్ను నేర్చుకోకపోవటం, వారి టెక్నిక్స్ డెవలప్ చేసుకోవటం, అనైక్యత వల్ల, పరస్పర దాడుల వల్ల ఈ ప్రాంతీయ రాజ్యాలలో మిగిలిపోయినాయి. కానీ సెంట్రలైజ్డ్ పాన్ ఇండియన్ ఎంపైర్ లాగా ఏర్పడలేకపోయింది. ఆ విధంగా మరి ఢిల్లీ సుల్తాన్ కాలంలో సెంట్రలైజ్డ్ స్టేట్స్ ఏర్పడి అవి కూడా సెంటర్ వీక్ అయినప్పుడు ప్రాంతీయ రాజ్యాలు కనిపించాయి. అదేవిధంగా మొఘళ్ళ కాలంలో కూడా సెంట్రల్లో వీక్ అయినప్పుడు ప్రాంతీయ రాజ్యాలు రివోల్ట్స్ వచ్చినాయి. ఔరంగజేబు కాలం తర్వాత రివోల్ట్స్ వచ్చి మొఘల్ సామ్రాజ్యం చిరదశకు వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి ఏంటి అంటే పేష్వా మరతాస్ వచ్చారు.
ఆ విధంగా మరి ఈ మొఘళ్ళ కాలంలో మరి ఫార్ ఆఫ్ ఏరియాస్ అని ఇండిపెండెంట్ ప్రకటించుకునే ఔరంగజేబ్ కాలంలో జాట్లు తిరుగుబాటు చేశారు, సిక్కులు తిరుగుబాటు చేశారు. సిక్కులు సపరేట్ బందా బహదూర్ కాల్ ఆధిపత్యంలో సపరేట్ రాష్ట్రం వచ్చి సపరేట్ స్టేట్ వచ్చింది. సో ఆ విధంగా మరి ప్రాంతీయ రాజ్యాలు బలమైన సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వీక్ అయినప్పుడు, సెంట్రల్ అథారిటీ వీక్ అయినప్పుడు ప్రాంతీయ రాజ్యాలు వచ్చినాయి. ఈ విధంగా ప్రాంతీయ రాజ్యాలు సక్సెషన్, నోబుల్స్, ఫ్యూడల్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి మొఘల్ పీక్ స్టేజ్లో ఫ్యూడల్ సిస్టమ్ ఉన్నప్పటికీ దాంట్లో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్తా సిస్టమ్ తోటి సుబాలుగా విభజించబడ్డాయి. సుబేదార్ హెడ్. ఆ విధంగా కింది నుంచి పైదాకా పరిపాలన సంస్కరణలు చేయబడ్డాయి. ఆ విధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేయబడింది. ఢిల్లీ సుల్తాన్లలో మొఘల్ కాలంలో పీక్ స్టేజ్ టైంలో ఇదంతా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉంది. మళ్ళీ ఈ సెంట్రల్ అథారిటీ ఎప్పుడైతే వీక్ అయిందో, సక్సెషన్ వార్స్ తోటి వీక్ అయిందో, మళ్ళీ ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ప్రాంతీయ రాజ్యాలలో ఉన్న అనైక్యత వల్ల వాళ్ళు ప్యాన్ ఇండియన్ పేరు చేయలేకపోయినారు. అది ఈరోజు మనము ఈ పాఠంలో చదువుకున్నటువంటి ఒక ప్రాంతీయ రాజ్యాలు ఒక 13వ యూనిట్ 1 BHIC 133 బుక్లో నుంచి 3వ యూనిట్ 3 ప్రొవిన్షియల్ కింగ్డమ్స్, ప్రాంతీయ రాజ్యాల గురించి మనం ఈరోజు ఈ పాఠంలో తెలుసుకోగలిగినాము.